మేడం రేపు చిరంజీవి గారి బర్త్డే ఉంది. సో మరి ఆయన సినిమా కెరీర్ గురించి కానీ లైఫ్ గురించి కానీ ఏం చెప్తారు? లైఫ్ గురించి అంటే ఆయన ఇంకా నిండా 100 ఏళ్ళు ఇంకా 100 ఏళ్ళు కూడా బతకాలని నా కోరిక. ఎందుకంటే చాలా మనలాంటి పేద ప్రజలకు ఎంతో మంది సహాయం చేస్తుండ ఆయన. ఆయన దేశభక్తి అంత పేద ప్రజల గురించి అన్ని ఉన్నాయి కాబట్టి ఆయన కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన ఇంకా చాలా రోజులు బాగా బతకాలని నా కోరిక. మేడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కూడా ఇన్స్పిరేషన్ ఎవరంటే చిరంజీవి గారి పేరు చెప్తా ఉంటారు. సో ప్రజెంట్ ఉన్నటువంటి యంగ్ జనరేషన్ చిరంజీవి గారి నుంచి ఏం నేర్చుకోవాలి? చిరంజీవి గారి నుంచి ఏమి నేర్చుకోవాలంటే ఆయన పడ్డ కష్టంతో ఆయన పైకి వచ్చింది. కష్టపడి రావాలి. ఇప్పుడున్న జనరేషన్ ఏదో కష్టం లేకుండా రావాలని చూస్తే బాగోదు. చిరంజీవి గారు ఎన్ని కష్టాలు పడ్డాడో ఎట్టొచ్చిండో పాపం. ఆయన చాలా ఇంటర్వ్యూలలో చదువుతుంటే నేను ఆయనలా కష్టపడి పైకి వస్తే వస్తారు పైకి. పైన రావాలంటే రాలేరు. మరి ఒక మెగాస్టార్ కావాలంటే ఆయన ఎంత కష్టపడ్డాడు పాపం. ఎన్నో కష్టపడ్డాడు. మేడం ఇప్పటికి కూడా చాలా మంది కూడా మెగాస్టార్ గారు అంటే ఒక స్వార్థపరుడు అని చెప్పేసి రాజకీయాల పరంగా కూడా చాలా మంది ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అట్లాంటి వాళ్ళకి ఏం చెబుతున్నట్టే సిగ్గు శరం కనుకుంటే ఆ మాట అంటారు. ఆయన ఏడ స్వార్థపరుడు పాపం. ఏడ స్వార్థపరుడు. ఆయన ఏమైనా సంపాదించుకొని దాచుకుంటా ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టినా పేద ప్రజలకు ఎంతో మందికి సాయం చేస్తున్నా ఆయన చేసే మంచిగా అనరాట్లే. అసలు ఆయన ఏం తప్పు చేసిండు? ఆయన ట్రోలింగ్ చేయటం అట్లా అంటాం గానీ పర్సనల్ గా ఎవరిని ఏం చేయలేదు. ఆయన సొంత కాళ్ళ మీద నిలబడి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి నేను. ఆయన అంటే బ్లడ్ బ్యాంకులు పెట్టి ఎంతో మంది కూడా రక్తదానం చేస్తున్నారు. అండ్ కరోనా టైం లో కూడా ఆక్సిజన్ సిలిండర్లు అందించారు. బ్యాంకులు కావచ్చు. సో ఈ విధంగా ఇంత మందికి సేవా కార్యక్రమాలు చేస్తా ఉంటారు. సో ఈయన నుంచి ఇప్పుడున్నటువంటి యంగ్ హీరోలు ఏం నేర్చుకోవాలి? ఆయన నుంచి మంచి నేర్చుకోవాలా. ఆయన నుంచి మంచిగా నేర్చుకోవాలి. ఆయన వల్ల మంచి ఉంది, ప్రేమ ఉంది, చెప్పలేనంత అభిమానం ఉంది. ఎవరైనా తిట్టినా కూడా ఆయన తిట్టడు పాపం. తిట్టి నా నుంచి బాగుపడి అంటాడు పాపం. ఆయన గురించి ట్రోలింగ్ చేసినా కూడా చేసుకొని వాళ్ళకి 4 డబ్బులు వస్తాయి బతకనట్టున్నాను అనే వ్యక్తే కానీ తిరిగి వాళ్ళని ఎప్పుడు అన్నాడు? ఎవరినన్నా ఒక మాట అన్నాడా? నేను చూసినంత లేకపోతే నేను చాలా ఇంటర్వ్యూలు చూసినా, చాలా చిరంజీవి చూసినా కానీ ఆయన తిరిగి ఎప్పుడు ఎవరిని ఒక్క మాట అనలే. ఎవరికి హాని చేయలే, ఎవరిని అనలే. చిరంజీవి అంటేనే మంచి వ్యక్తి. చిరంజీవి గారు అన్ని సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే ఎక్కువ ఇష్టం? స్టాలిన్. ఎందుకోసం అని? స్టాలిన్ దాంట్లో మన లంచం తీసుకునే వాళ్ళ గురించి పెట్టింది. నాకు చాలా ఇష్టం అది. ఆ సినిమా వచ్చినా కూడా మారట్లేదు. అంటే ఏదైనా డైలాగ్ చెప్పగలరా మేడం చిరంజీవి గారు? డైలాగ్ నాకు నోరు తిరగదు. అభిమానం చాలా అభిమానం ఉంది కానీ తిరగదు. ఆయన బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు చిరంజీవి గారు? ఆయనకా బర్త్డే సందర్భంగా చిరంజీవి గారికి నేను చెబుతున్నా. చిరంజీవి గారి ఫ్యాన్ నేను, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ నేను, పవన్ కళ్యాణ్కి వాళ్ళ మొత్తానికి ఆయనకి నిండా 100 ఏళ్ళు బతకాలా, ఇంకా ఎక్కువ రోజులు బతికి పేద ప్రజలకు ఎంతో సాయం చేయాలి. ఆయన వల్ల ఆయన కుటుంబం వల్ల చాలా మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నా. ఆయనకి ఎటువంటి ఆపత రాకుండా, ఎవరు శాపనార్థాలు తగలకుండా ఇంకా నిండా 100 ఏళ్ళు బతకాలా. చిరంజీవి అన్న నువ్వు ఎంతో మందికి సాయం చేయాలా. నీ వల్ల ఎంతో నేర్చుకోవాలి అందరూ నేను కోరుకుంటున్నా. చెప్పండి. చిరంజీవి గారి బర్త్డే ఉంది, 69వ బర్త్డే. సో మరి ఆయన జీవితం గురించి మీరు ఏం చెప్తారు? చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టజీవి అని అనుకోవాలి. అసలు ఏ సినిమా తీయటానికి కూడా వెనకాడకుండా రిక్షావాడి సినిమా తీసిండు. రిక్షా కార్మికుడికి కూడా ఎల్వి ఇచ్చిండు. చెప్పులు కుట్టడానికి కూడా ఇది లేకుండా స్వయం కృషితోటి పైకి వచ్చిన వ్యక్తి అని చెప్పాలి. అసలు ఆల్ ఇండియా సూపర్ స్టార్ అని కూడా చెప్పాలి. ఆయన చూస్తేనే అదొక ఆ రోజుల్లో మాకు చిరంజీవి గారి సినిమా అంటే ఎక్కడున్నా గానీ వెళ్ళేవాళ్ళం. ఆయన పుట్టినరోజు మళ్ళా జరుపుకోవాలి అని చెప్పేసి దీర్ఘాయుష్మాన్ గా ఉండాలని చెప్పేసి ఆశీర్వదిస్తున్నాను నేను మనస్ఫూర్తిగా. చాలా మంది యంగ్ హీరోలు ఉన్నారు కదా, ఇలాంటి చిరంజీవి గారు లాంటి వ్యక్తుల్ని చూసి వీళ్ళు ఏం నేర్చుకోవాలి? చిరంజీవి గారిని లాంటివి చూసారంటే అసలు ఆయన డాన్స్ ఎవరికి రాదండి. ఆయన డాన్స్ లోనే అసలు హైలైట్. ఆయన డైలాగ్ లో కూడా ఒక డైలాగ్ ఇచ్చిండంటే ఆ డైలాగ్ ఎవరికి రాదు, ఇప్పటి వరకు ఎవరికి రాలేదు డైలాగు. అసలు ఖాళీ ఇట్లా అన్నాడంటే చాలు. ఆయన లుక్కే వేరు. ఆయన లుక్ వేరు, ఆయన కళ్ళల్లో ఉన్న కళ వేరు, ఫేస్ లో ఉన్న లుక్ వేరు, పర్సనాలిటీ వేరు. ఆయన లాగా ఇప్పుడు వరకు ఏ హీరో గాని నాకు అంతగా అనిపించలేదు. చిరంజీవి గారు అంటే ఆయన అంత టాలెంట్ ఇంకా ఎవరికి రాలేదని నేను అనుకుంటున్నాను. మేడం ఆయన బ్లడ్ బ్యాంక్ తోని ఎంతో మందికి బ్లడ్ బ్యాంక్ నెంబర్ 1 ఏంటంటే ఆయన మంచి మనస్తత్వం గలడు. మనిషిగా అందగాడు, టాలెంట్ ఉన్నాడు. సినిమాలో సినీ ఫీల్డ్ లో టాలెంట్ ఉంది. ఒకటి మనస్తత్వానికి కూడా
మంచి మనిషి అనుకోవాలి. ఉన్నోడు లేనోడు అని తేడా లేదు, అందరూ సమానంగానే చూసేవాడు. ఆ దైవ గుణం ఉన్నాడు ఒకటి. ఇంకోటి ప్లస్ ఏంటంటే ఆయన ఇప్పుడు ఏమో చెప్పబోయినా బ్లడ్ బ్యాంక్. మా పాపకి బాగలేకపోతే 3 ఏళ్ల పాప, బ్లడ్ ఎక్కడ దొరకలేదు. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ అప్పుడు పెట్టారు కొత్తగా. ఆ బ్లడ్ బ్యాంక్ బ్లడ్ ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కడ దొరకకపోతే అక్కడికి వెళ్ళి తీసుకున్నాం. అప్పుడు చిరంజీవి గారిని చాలా అభిమానులు చాలా ఎక్కువైపోయారు. మేము కూడా చాలా సంతోషపడ్డాము. ఒక ప్రాణాలను బ్రతికిచ్చే వ్యక్తిగా బ్లడ్ బ్యాంక్ పెట్టిండంటే ఇంకా అంతకంటే ఏం కావాలండి. దైవ గుణం కావాల్సిన మనిషి, బతుకునిచ్చి మనిషిని బతికిచ్చే మనిషి. చిరంజీవి గారిది ఏ సినిమా అంటే ఎక్కువ ఇష్టం మీకు? అసలు ఒక సినిమా తీయరాదు పెట్టరాదు, అది ఇదని చెప్పలేను నేను. డైలాగ్ చెప్పండి చిరంజీవి గారు. డైలాగ్ చెప్పలేనండి నేను. ఒక డైలాగ్ అని అంటే చెప్పాలా? డైలాగ్ చెప్పండి. ఇందిరా సినిమా మొక్కే కదా అని పీకితే మొక్కే కదా పీకేస్తే పీక కోస్తా. నమస్తే సార్. నమస్కారం అండి. సో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన పుట్టినరోజు, మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్తారు ఆయన గురించి? ఏం చెప్తా ఉండే, అన్నయ్య పుట్టినరోజు. మన పుట్టినరోజు అంటే మాకు పెద్ద పండుగ. సంక్రాంతి, దీపావళి అన్నిటికంటే పెద్ద పండుగ మాకు, ఎందుకంటే అన్నయ్య అభిమానులుగా. కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం నేను సరిగా అందుబాటులో లేక పని ఎక్కువైపోయి ఏం చేయలేకపోయాను. పోయిన సంవత్సరం అయితే అన్నయ్య పుట్టినరోజు నాడు సాంగ్ రిలీజ్ చేశాను మన శిల్పారామంలో. కానీ ఈ సంవత్సరం చేయలేకపోయాను. మన కుర్రోళ్ళంతా కలిపి మంచి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఈ రకంగా అన్నయ్య పుట్టినరోజు, అన్నయ్య భావాలను ముందుగా జనాల్లోకి తీసుకెళ్ళాలి. అతని గురించి 4 మాటలు చెప్పాలి. ఏంటంటే మనకి క్షణికావేశాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి. ఎవడైనా ఏదన్నంటే గబక్కనే వెళ్ళిపోయి గొడవలు పెట్టేసుకుని మన జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అన్నయ్యని చాలా నీచంగా, దుర్మార్గంగా తిట్టినా సరే ఎప్పుడు కూడా అవతల వ్యక్తిని తిట్టలేదు. ఆయన తిట్లు తినడమే తప్ప చిరునవ్వుతో వాటిని దూరంగా పెట్టేశాడు. అది నేర్చుకోవాలి. ఫస్ట్ మనిషి ఎదగడానికి కక్షలు, కార్పణ్యాలు ఉండకూడదు అని నేర్పాడు అన్నయ్య. అలాగే అన్నయ్య ఇంకోటి నేర్పాడు, కుటుంబం అంటే ఎలా ఉండాలి, అన్న తల్లిని ఎలా చూసుకోవాలి, అన్న తమ్ముళ్ళని ఎలా చూసుకోవాలి. నిజంగా ఆయన అడుగుజాడల్లో నడిచిన ఏ కుటుంబం కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అరమరికలు ఉండవు, గొడవలు ఉండవు, గోళలు ఉండవు, గందరగోళం ఉండదు. హ్యాపీగా జీవనాన్ని సాగించి అద్భుతమైన లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు. అంత గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి అన్నయ్య. అలాగే అన్నయ్యని చూసి ఎంత ఓర్పుతో ఎదగాలి, ఎంత కష్టపడి ఎదగాలి, నిరంతరం మనం పని ఎలా చేసుకోవాలి, ఎలాంటి టైం మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా అన్నయ్యని చూస్తే నేర్చుకోవచ్చు. ఆయన నిజమైన చిరంజీవి. ఈ చిరంజీవి 100 సంవత్సరాలు అద్భుతమైన జీవితాన్ని గడపాలని, ఆనందంగా, ఆరోగ్యంగా, నిత్యయవ్వనంగా జీవించాలని, ఆంజనేయ స్వామి ఆశీస్సులు చిరంజీవి గారికి ఉండాలని. హ్యాపీ బర్త్డే అన్నయ్య. నువ్వెప్పుడు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, నిత్యయవ్వనంగా మాకు సినిమాలు చేస్తూ, కనువిందు చేస్తూ, నీతో పాటు మేము కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.